హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ అకాడమీ. మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ హిస్టరీ పీవైక్యూస్ అంటే 2025లో జరిగిన ఎగ్జామినేషన్కి సంబంధించినవి అన్నీ కూడా హిస్టరీ రిలేటెడ్వి ఏవైతే ఉన్నాయో అవన్నీ చెప్పుకుంటున్నాం విత్ ఎక్స్ప్లెనేషన్స్ అండి, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్. ఒకసారి క్వశ్చన్స్ చూద్దాం. మన ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి, ప్రీవియస్ వీడియోస్ చూడండి, మీకే అర్థమవుతుంది ఎలా చెప్తున్నామో ఏంటి అని. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. In which year was the partition of Bengal initially implemented by the British in 1905? Officially annulled అంటే దీని అర్థం ఏంటి అని అంటే, బెంగాల్ని పార్టీషన్ చేశారు కండి 1905లో. అయితే అది ఎప్పుడు మళ్ళీ దాన్ని ఆ పార్టీషన్ని రద్దు చేశారు, ఆ పార్టీషన్ని ఎప్పుడు రద్దు చేశారు అని చెప్పి అడిగారండి. ఇది దీని క్వశ్చన్ యొక్క అర్థం. ఇప్పుడు ఆప్షన్స్ ఇచ్చాడు 1910, 1916, 1911, 1909 ఇలా ఆప్షన్స్ ఇచ్చారు. అయితే ఒకసారి బెంగాల్ పార్టీషన్ ఎప్పుడు జరిగింది, 1905లో ఎప్పుడు జరిగింది, ఎవరు అప్పుడు వైస్రాయ్, ఏ మూమెంట్స్ జరిగాయి ఏంటి అనేది ఒకసారి చిన్న బ్రీఫ్ ఇచ్చుకుందాం. ఓకేనండి, ఇక్కడికి వద్దాం. ఇక్కడ మనకి పార్టీషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడండి, 1905లో జరిగింది పార్టీషన్ ఆఫ్ బెంగాల్. ఈ బెంగాల్ పార్టీషన్ అప్పుడు వైస్రాయ్ ఎవరు అని అంటే లార్డ్ కర్జన్. ఎవరండి? లార్డ్ కర్జన్ వైస్రాయ్. ఈ బెంగాల్ ఉద్యమంకి, బెంగాల్ విభజనకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలే వందే మాతరం మూమెంట్, వందే మాతరం ఉద్యమం లేదా స్వదేశీ ఉద్యమం అనే పేరు కూడా ఉంది. స్వదేశీ ఉద్యమం, స్వదేశీ ఉద్యమం, స్వదేశీ మూమెంట్. ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి ఆ టైంలో, ఈ బెంగాల్ పార్టీషన్ జరిగినప్పుడు మనకి 2 పత్రికలు, 2 న్యూస్ పేపర్స్ బాగా పాపులర్ అండి. ఈ మూమెంట్ని, అక్కడ బెంగాల్ పార్టీషన్ గురించి చెప్పినవి 2 పత్రికలు ఉన్నాయి బాగా అనమాట. ఇవి సపోర్ట్ చేసాయి ఈ బెంగాల్ పార్టీషన్ని ఇలా చేయకూడదు అని చెప్పి వందే మాతరం మూమెంట్ని, స్వదేశీ ఉద్యమాన్ని కూడా సపోర్ట్ చేసిన 2 పత్రికలు ప్రధానంగా సంజీవని అండ్ అమృత్ బజార్. ఏవండి? సంజీవని, అమృత్ బజార్. పేపర్స్ కూడా గుర్తుపెట్టుకోవాలండి. ఈ సంజీవని పేపర్ ఎవరు అంటే ఫౌండర్ మనకి కృష్ణకుమార్ మిశ్రా అనమాట. ఎవరండి? కృష్ణకుమార్ మిశ్రా. కృష్ణకుమార్ మిశ్రా. వీళ్ళు, ఈయన ఒక వర్డ్ని కూడా చెప్పారనమాట, అది బాయ్కాట్. మనకి బాయ్కాట్ మూమెంట్ అనేది కూడా, అదే స్వదేశీ ఉద్యమంలో భాగంగా బాయ్కాట్ అనే పదాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే వెస్ట్రన్ క్లోత్స్ని కానీ, వెస్ట్రన్ ప్రోడక్ట్స్ కానీ, అక్కడ బ్రిటిష్ వాళ్ళ ప్రోడక్ట్స్ని కానీ బాయ్కాట్ చేయడం, విడదీయడం, అంటే వాటిని వేరు చేయడం అనమాట. మనం యూజ్ చేయొద్దు, వాటిని వదిలేయండి, వాటిని త్యజించండి అని చెప్పడమే బాయ్కాట్. ఆ పదాన్ని ఎవరు ఫస్ట్ యూజ్ చేశారంటే కృష్ణకుమార్ మిశ్రా అనమాట. అలాగే మనకి వందే మాతరం ఉద్యమంలోనే ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్కి బాగా రద్దు చేయండి, ఈ పార్టీషన్ ఆఫ్ బెంగాల్ చేయొద్దు అని చెప్పి అమృత్ బజార్ పత్రిక కూడా అఫీషియల్గా దీన్ని పేర్కొందనమాట బెంగాల్ పార్టీషన్ గురించి. అమృత్ బజార్ పత్రికని ఎవరు దీనికి ఫౌండర్ అంటే శిశిర్ కుమార్ ఘోష్. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. అయితే ఈ శిశిర్ కుమార్ ఘోష్ వీళ్ళందరూ, అయితే ఈ వందే మాతరం ఉద్యమం, స్వదేశీ ఉద్యమం ఇవన్నీ అయిపోయాక 1911లో మనకి ఈ బెంగాల్ ఉద్యమం విస్తృతంగా సాగడం వల్ల 1911లో ఈ ఉద్యమాన్ని విరమించండి అని చెప్పి 1911లోని బెంగాల్ పార్టీషన్ని రద్దు చేశారండి. బెంగాల్ పార్టీషన్ని ఏం చేశారు? రద్దు చేశారనమాట. పార్టీషన్ని రద్దు చేయడం జరిగింది 1911లో. ఎప్పుడండి? 1911లో. ఇది బ్రీఫ్గా దీనికి సంబంధించింది. ఒకసారి అక్కడ ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఆప్షన్స్ ఏమున్నాయి? 1911 ఉంది, 1910 ఉంది, 16 ఉంది, 11 ఉంది, 9 ఉంది. ఏదండి ఆన్సర్? 1911. ఓకేనండి, నెక్స్ట్ సెకండ్ వన్. మిహిర్ భోజా, ఏ ఫేమస్ రూలర్ ఆఫ్ ప్రతిహారాస్. ప్రతిహారాలకి మిహిర్ భోజుడు ఒక ఫేమస్ రూలర్. అడాప్టెడ్ విచ్ టైటిల్ అని చెప్పి ఇచ్చారండి. టైటిల్ గురించి ఇచ్చారండి మిహిర్ భోజాకి సంబంధించి. మిహిర్ భోజా ప్రతిహారాస్కి సంబంధించిన వాళ్ళే
ఒకరు అందులో ఒక రాజు మిహిర్ భోజుడు ప్రతిహారాల రాజులందరిలో కూడా ఫేమస్, అలాగే చాలా గుర్తింపు దగ్గ రాజు అనమాట ప్రతిహారాల డైనాసిటీలో. ఓకేనండి. అయితే ఈ ప్రతిహారాలకి ఫౌండర్ ఎవరు, ఈ ప్రతిహారాస్కి ఫౌండర్ ఎవరు ఒకసారి చూద్దాం. అది ఏంటి, ఎవరు, ఏంటి అనేది. ప్రతిహారాస్ దీని ఫౌండర్ ఎవరు అని అంటే నాగభట్టుడు అని అంటారు. ఎవరండి, నాగభట్టు ఈ ప్రతిహారాస్ యొక్క ఫౌండర్. ఈయన ఫౌండర్ అనమాట. ఈయన తర్వాత మనకి వత్సరాజు, ఇలా నాగభట్టుడు, భొట్టు, అలాగే మిహిర్ భోజా వీళ్ళందరూ వస్తారు. అందులో మిహిర్ భోజుడు ఫేమస్. ఈ ప్రతిహారాల్లో మిహిర్ భోజుడు ఫేమస్ అనమాట. మిహిర్ భోజా ఈయన ఫేమస్. ఈయన గురించి చిన్నగా ఒక 2 లైన్స్ చెప్పుకుందాం. ఈ మిహిర్ భోజుడు ఈయన విజయాల గురించి గ్వాలియర్ ఇన్స్క్రిప్షన్లో పేర్కొంటారండి. ఈయన విజయాల గురించి. ఈయన కాలంలోనే సులేమాన్ అనే అరబ్ ట్రావెలర్ కూడా వచ్చాడనమాట. ఈయన కాలంలోనే, మిహిర్ భోజుడు కాలంలోనే వచ్చాడు. ఓకేనండి. ఇది దీనికి సంబంధించినవి. అలాగే ఈ మిహిర్ భోజుడు కన్నౌజ్ని ఆక్రమించుకున్నాడు కూడా, కన్నౌజ్ను కూడా సంపాదించాడు. రాష్ట్రకూటులను కూడా మట్టి కరిపించాడు అనమాట. కన్నౌజును అనే ప్రాంతాన్ని కూడా ఇచ్చేశాడు. ఇది మిహిర్ భోజుడికి సంబంధించింది. అయితే ఈ మిహిర్ భోజుడికి ఒక టైటిల్ కూడా ఉంది. అది ఏంటంటే ఆది వరాహ అనే టైటిల్ కూడా ఉంది. ఏదండి, ఆది వరాహ అనే టైటిల్ కూడా ఉంది. ఇది ప్రధానంగా ప్రతిహారాస్ గురించి. అయితే ఈ ప్రతిహారాస్ యొక్క ఫౌండర్ చెప్పుకున్నాం. అయితే లాస్ట్ రూలర్ ఎవరు అని అంటే మిహిర్ భోజా II. ఎవరండి, మిహిర్ భోజా II అనేవాడు లాస్ట్ రూలర్ ఆఫ్ ప్రతిహారాస్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా అండి. ఇవి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. ఏదండి, ఇక్కడ ఏంటి ఆప్షన్ ఏముంది, ఆది వరాహ అనుకున్నాం. ఈ 3rd ఆప్షన్లో ఉంది ఆది వరాహ. మిహిర్ భోజుడు ప్రతిహారాల్లో ఉన్నాడు. అందులో ఆయన టైటిల్ ఏంటి అంటే ఆది వరాహ. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్, 3rd క్వశ్చన్. ద పాలిగార్స్ rebelled against the British in which presidency when the British tried to snatch away their military and land rights. మిలిటరీ రైట్స్ని బ్రిటిష్ వాళ్ళు హస్తగతం చేసుకుందాం అనుకున్నారు. పాలిగార్లు అని అంటారు, పాలిగాండ్లు అని అంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవడానికి ప్రయత్నించారు. దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన పాలిగాన్లు ఏ ప్రెసిడెన్సీకి చెందినవారు అని చెప్పి ఈ క్వశ్చన్ అండి. ఏ ప్రెసిడెన్సీ ఇచ్చాడు, బెంగాల్, ఆగ్రా, మద్రాస్ ప్రెసిడెన్సీ అండ్ బాంబే ప్రెసిడెన్సీ అని చెప్పి 4 ప్రెసిడెన్సీలు ఇచ్చారు. ఇందులో మనకి పాలిగాన్లు అనే ఇది ఎక్కడ మనకి బాగా ప్రధానంగా కనిపిస్తుంది అని అంటే మన మద్రాస్ ప్రెసిడెన్సీలో కనిపిస్తుందండి. ఈ పాలిగార్స్ అనే వాళ్ళు ఎక్కడ కనిపిస్తారు, ఎక్కువగా మనకి మద్రాస్ ప్రెసిడెన్సీలో కనిపిస్తారనమాట. మనకి విజయనగర సామ్రాజ్యం నుంచి వీళ్ళ ఆస్తి మనకు కనిపిస్తుంది. వీళ్ళు ప్రధానంగా ఉత్తరాంధ్ర, అలాగే తమిళనాడుకు దగ్గరలో, అలానే మనకి రాయలసీమ ఆ ప్రాంతాల్లో ఎక్కువగా మనకు కనిపిస్తారు. రాయలసీమ ప్రాంతాల్లో మనకి సైరా నరసింహారెడ్డి వీళ్ళందరూ ఈ పాలిగాన్స్ ఏనండి. ఏ ప్రెసిడెన్సీ వీళ్ళందరూ మద్రాస్ ప్రెసిడెన్సీ అంటే తమిళనాడు ఈ ఏరియాస్, అలాగే మన ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ఏరియాస్లో మనకు బాగా కనిపిస్తారు ఈ పాలిగాన్స్ అనమాట. ఎక్కడ, మద్రాస్ ప్రెసిడెన్సీ వీళ్ళది. ఓకేనండి. ఇది దీనికి సంబంధించింది, అందులో ఏం ఉండదండి. అందుకనే నెక్స్ట్ ఓకే. ఇన్ 4th క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ ద భిల్ రెబిలియన్ స్టార్ట్ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ భిల్ లీడర్స్ సచ్ యాజ్ ఖాజీ సింగ్ అండ్ భీమా నాయక్ ఖాజీ సింగ్ లీడర్షిప్లో భిల్ రెబిలియన్ జరిగింది. అది ఏ సంవత్సరంలో, ఏ ఇయర్లో జరిగింది అని చెప్పి క్వశ్చన్. అది 4th క్వశ్చన్. మనకి రెబిలియన్స్ నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఒక్క 2 షిఫ్ట్స్, ఇంతకుముందు చెప్పుకున్న 2 షిఫ్ట్స్లో తప్ప మిగతా అన్ని షిఫ్ట్స్లో కూడా రెబిలియన్స్ గురించి వచ్చిందండి. అన్ని షిఫ్ట్స్లో కూడా రెబిలియన్స్ గురించి ఏదో ఒక రెబిలియన్, పైక రెబిలియన్ అనో, సంతాల్ రెబిలియన్ అనో, చువార్ రెబిలియన్ అనో, ఏ ఇయర్ అని చెప్పి ఇలా అని చెప్పి అడిగారు. ఒకసారి చూడండి, ఆ లీడర్స్ కూడా కొన్ని రెబిలియన్స్లో అడిగారు. మన ప్రీవియస్
చెప్పుకున్న వాటిలో ఒకసారి చూసుకోండి. రెబిలియన్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది ప్రతి షిఫ్ట్లో మోస్ట్లీ. అందుకే ఒకసారి చూసుకోండి రెబిలియన్స్ అన్నీ కూడా. ఓకేనండి. ఇయర్స్ చూద్దాం. 1845, 1868, 1818, 1803. ఓకేనండి. ఇది దీనికి సంబంధించింది. అయితే ఒకసారి ఏంటి అనేది బిల్ రెబిలియన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఓకేనండి. ఇక్కడ బిల్ రెబిలియన్, ఈ బిల్ రెబిలియన్ అనేది బ్రిటిష్ వాళ్ళకి అగనిస్ట్గా జరిగిందండి. బ్రిటిష్ వాళ్ళ ఒక పాలసీస్కి అగనిస్ట్గా జరిగింది. ఈ బిల్స్ అనేవాళ్ళు ఎక్కడ ఉంటారు? ఈ బిల్ అనేవాళ్ళు ఒక ట్రైబ్. ఆ ట్రైబ్స్ ఎక్కడెక్కడ ఉంటారు అని అంటే రాజస్థాన్ ఏరియాస్లో ఉంటారు. రాజస్థాన్, అలానే మహారాష్ట్ర, అలానే గుజరాత్, అలానే మధ్యప్రదేశ్, ఈ ఏరియాస్లో ఎక్కువగా మనకి ఈ బిల్ ట్రైబ్స్ అనేవాళ్ళు కనిపిస్తారు. బిల్ ట్రైబ్స్ ఏ ఏరియాస్లో కనిపిస్తారు? రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్. మనకి జాగ్రఫీలో కూడా ఇది అవసరం అవుతుందండి. ఒక్కోసారి ఈ ట్రైబ్స్ ఏ స్టేట్స్లో ఎక్కువగా ఉంటారు, ఏ స్టేట్స్లో ఉన్నారు అని చెప్పి కూడా అడగచ్చు. ట్రైబ్స్ అనే టాపిక్ ఉంది కాబట్టి మనకి జాగ్రఫీలో. ఓకేనండి. అయితే ఈ బ్రిటిష్ పాలసీస్కి, బ్రిటిష్కి వ్యతిరేకంగా వాళ్ళ యొక్క బిల్స్ యొక్క ఫారెస్ట్ రైట్స్ కోల్పోతారు. దానికి వ్యతిరేకంగా ఈ బిల్స్ బ్రిటిష్ వాళ్ళ పాలసీస్కి, రెవెన్యూ పాలసీస్కి అధికంగా ట్యాక్సెస్ ఇవన్నీ వేస్తుంటారు. దానికి వ్యతిరేకంగా హై ఇంట్రెస్ట్స్ తీసుకుంటారు. అలాగే అవుట్ సైడర్స్ వచ్చి వీళ్ళ భూములు ఇవన్నీ లాగేసుకుంటారనమాట. వడ్డీ కట్టకపోవడం వల్ల, ట్యాక్సెస్ ఇంట్రెస్ట్ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల అవుట్ సైడర్స్ కూడా వీళ్ళ బిల్ ట్రైబ్స్ యొక్క భూముల్ని తీసుకుంటారు. దానివల్ల వాళ్ళకి ఆక్యుపేషన్ పోతుంది, వ్యవసాయం ఇది పోతుంది, దాంతో అప్పుల పాల్లోకి వెళ్ళిపోతారు. దానివలన వీళ్ళకి పాలసీస్కి వీటన్నిటికీ వ్యతిరేకంగా జరిగిన ఉద్యమమే బిల్ రెబిలియన్. ఈ బిల్స్ రెబిలియన్ జరిగింది ఎప్పుడు, ఎవరు అండర్షిప్లో? కాజీ సింగ్. అక్కడ ఇచ్చేశారు క్వశ్చన్స్లో, ఒకసారి నేను చెప్తాను. కాజీ సింగ్, అలాగే భీమా నాయక్, అలానే బాఘోజీ నాయక్. ఎవరండి? బాఘోజీ నాయక్. అలానే వీళ్ళు ముగ్గురండి. వీళ్ళు ముగ్గురు మనకు కనిపిస్తారనమాట. కాజీ సింగ్ అండ్ భీమా నాయక్ అండ్ బాఘోజీ నాయక్. వీళ్ళు ముగ్గురు ప్రధానంగా కనిపిస్తారు. కానీ వీళ్ళు ముగ్గురు బాగా చేసిన వాళ్ళు వీళ్ళిద్దరు అనమాట, కాజీ సింగ్ అండ్ భీమా నాయక్. ఈ రెబెలియన్లో వీళ్ళ లీడర్షిప్ అనేది బాగా ఫేమస్. అందుకని ఈ బిల్ రెబెలియన్కి వీళ్ళ పేర్లు అక్కడ ఇచ్చారు. ఓకేనండి. అయితే ఎప్పుడు జరిగింది ఇది? 1818లో జరిగింది అనమాట. వీళ్ళ బిల్ రెబెలియన్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు బిగిన్ అయింది, ఎప్పుడు స్టార్ట్ అయింది? 1818. వాడు ఏం అడిగాడు మనకి? ఇయర్ అడిగాడు. ఒకసారి చూడండి ఏంటి అనేది. మనకి బిల్ రెబెలియన్ ఎప్పుడు జరిగింది? 1818లో జరిగింది. లీడర్స్ ఎవరు? కాజీ సింగ్, భీమా నాయక్ అండ్ బాఘోజీ నాయక్. వీళ్ళందరూ కూడా గెరిల్లా యుద్ధం చేశారనమాట బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా. కానీ ఈ యుద్ధాన్ని కూడా బ్రిటిష్ వాళ్ళు అణిచివేశారు. ఓకేనండి. అణిచివేయడం జరిగింది. ఎప్పుడు జరిగింది ఇది? 1818. ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ 5th క్వశ్చన్ అండి. అభిధమ్మ పీఠిక ఎక్స్ప్లోర్స్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఏరియాస్ ఇన్ డెప్త్. దేని గురించి అభిధమ్మ పీఠిక చెప్తుంది, దేని గురించి ప్రధానంగా చెప్తుంది అని చెప్పి అడిగారు. అయితే మనకి ఈ పీఠికలు దేనికి సంబంధించినవి, దేని రిలేటెడ్ అనేది ఒకసారి చూద్దాం. మనకి బుద్ధుడిది బుద్ధిజం అండి. సిద్ధార్థుడు, బుద్ధుడు అని అంటాం. బుద్ధిజం కదా. ఈ బుద్ధిజం అలాగే జైనిజం కూడా వచ్చాయి 6th century తర్వాత. మనకి బ్రాహ్మణిజానికి, అలాగే అక్కడ ఉండే వర్ణ వ్యవస్థకి, వీటన్నింటికి వ్యతిరేకంగా వచ్చినవే బుద్ధిజం, జైనిజం. ఇందులో ఈ బుద్ధిజంలో మనకి గౌతమ బుద్ధుడు దీన్ని స్థాపిస్తాడు. గౌతమ బుద్ధుడు స్థాపిస్తాడనమాట. గౌతమ బుద్ధుడు స్థాపిస్తాడు. ఈయనకే సిద్ధార్థ, తథాగత, అలాగే అంగీరస, అలాగే లైట్ ఆఫ్ ఏసియా అనే నేమ్స్ కూడా ఉన్నాయన్నమాట. లైట్ ఆఫ్ ఏసియా అనే నేమ్స్ కూడా ఈ గౌతమ బుద్ధుడికి ఉన్నాయి. ఈ బుద్ధుడు ఎక్కడ జ్ఞానోదయం పొందాడు అని అంటే పీపల్ ట్రీ, బోధి చెట్టు దగ్గర జ్ఞానోదయం పొందాడు. అదే బోధి వృక్షం, అదే బోధ్గయ, అదే బీహార్లో ప్రస్తుతం ఉండే బోధ్గయ అనమాట.
బోధి ట్రీ దగ్గర జ్ఞానోదయం పొందుతాడు. ఆ జ్ఞానోదయం పొందిన తర్వాత ఆయన ప్రవచనాలు చేస్తాడు, స్పీచెస్ ఇస్తాడు. అది సారనాథ్లో ఇస్తాడనమాట ఫస్ట్ స్పీచ్. దాన్నే ధర్మచక్ర పరివర్తన ఏమంటారండి? ధర్మచక్ర పరివర్తన అని అంటారు. ధర్మచక్ర పరివర్తన అని అంటారు. ఈయన కొన్ని ప్రిన్సిపల్స్ని చెప్పారనమాట. అందులో 4 నోబుల్ ట్రూత్స్ చెప్పారు. 4 నోబుల్ ట్రూత్స్, అలానే 8 ఫోల్డ్ పాత్. 8 ఫోల్డ్ పాత్ వీటి గురించి ప్రధానంగా ఈ గౌతమ బుద్ధుడు చెప్పాడు. ఈ గౌతమ బుద్ధుడు చనిపోయాక బుద్ధిజానికి సంబంధించి కొన్ని కౌన్సిల్స్ అనేవి జరిగాయి. బుద్ధిజానికి సంబంధించి కొన్ని కౌన్సిల్స్ అనేవి జరిగాయి. వాటినే బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అని అంటారు. ఏంటండి? బుద్ధిస్ట్ కౌన్సిల్స్ అని అంటారు. ఇవి ఇంపార్టెంట్ అండి. ఈ బుద్ధిస్ట్ కౌన్సిల్స్లో ఫస్ట్ కౌన్సిల్ మనకి అజాతశత్రువు దీన్ని చేస్తాడండి. ఫస్ట్ అజాతశత్రువు నిర్వహిస్తాడు. ఎక్కడ? రాజగృహంలో ఫస్ట్ చేస్తాడు. ఈ టైంలోనే దీనికి అధ్యక్షుడు ఎవరు అని అంటే మహాకశ్యప అధ్యక్షుడు. ఈ మహాకశ్యపుడు అధ్యక్షుడిలోనే ఈ ఫస్ట్లోనే మనకి సుత్తపీఠిక అలాగే వినయపీఠిక అనే బుక్స్ రాస్తారు బుద్ధిజానికి సంబంధించింది. వినయపీఠిక అండ్ సుత్తపీఠిక. ఈ సుత్తపీఠిక అనేది రాసింది ఆనంద్. ఈ వినయపీఠికను రాసింది ఉపాలి. ఈ సుత్తపీఠిక అనేది మనకి పీఠికలు 3 ఉంటాయి. ఆ 3 పీఠికల్లో అతిపెద్దది పీఠికల్లో అతిపెద్దది ఏది అని అంటే ఈ సుత్తపీఠిక. నెక్స్ట్ సెకండ్ ఎక్కడ జరిగింది అని అంటే వైశాలి. కాలాశోకుడు చేస్తాడు. వైశాలి అనే ఏరియాలో కాలాశోకుడు సబకామి అధ్యక్షతన ఇది జరుగుతుంది. ఇక్కడే బుద్ధిజానికి సంబంధించినవి 2 శాఖలుగా 2 సెక్ట్స్గా విడిపోతాయి అన్నమాట. ఒకరు మహాసాంఘికాస్, ఇంకొకరు స్తరవాదాస్. ఇలా రెండిటిగా విడిపోతారనమాట. సబకామి, వైశాలి. కాలాశోకుడు టైంలో సెకండ్ జరుగుతుంది. ఇలా జరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ అశోకుడి టైంలో, అంటే మనకి మౌర్యుల చక్రవర్తి అశోకుడి టైంలోని జరుగుతుంది. ఎక్కడ? పాటలీపుత్రలో జరుగుతుంది. పాటలీపుత్ర. దీనికి అధ్యక్షతన మొగలిపుర తిస్స. ఈయన అధ్యక్షతన జరుగుతుంది. ఈయన కాలం ఇక్కడ అభిధమ్మ పీఠిక రాస్తారండి. అభిధమ్మ పీఠిక సంకలనం కూడా చేసింది ఇక్కడే. అభిధమ్మ పీఠిక మనకి సుత్తపీఠిక, వినయపీఠిక, అభిధమ్మ పీఠిక ఈ 3 కూడా బుద్ధిజానికి ప్రధానంగా చెప్పుకోవాల్సిన పుస్తకాలు. బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళందరూ ఈ పుస్తకాలని ఫాలో అవుతారు. ఈ పుస్తకాల్లో ఉండే విషయాల్ని ఫాలో అవుతారు. ఓకేనండి. నెక్స్ట్ 4th వన్ ఏంటి? కనిష్కుడు అండి. కనిష్క. 4th కౌన్సిల్ ఎక్కడ అయింది? కనిష్కుడు చేస్తాడు. ఎక్కడ అంటే కశ్మీర్. అదే కుందల వనం కశ్మీర్లో చేస్తాడు. కుందల వనం అనమాట. ఈయనకి అధ్యక్షతగా వసుమిత్ర ఉంటాడు. వసుమిత్ర. ఓకేనండి. ఇవి బుద్ధిజానికి సంబంధించినవి. మనకి అభిధమ్మ పీఠికలో ఏముంటుంది, సుత్తపీఠికలో ఏముంటుంది, వినయపీఠికలో ఏముంటుంది, ఈ 3 బుక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. సుత్తపీఠిక ఎవరు రాశారు? ఆనందుడు. వినయపీఠిక ఎవరు రాశారు? ఉపాలి. ఇవన్నీ ఫస్ట్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో సంకలనం అయినవి అనమాట. థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో సంకలనం అయింది అభిధమ్మ పీఠిక. ఈ సుత్తపీఠికలోనే మనకి 16 మహాజనపదాస్ గురించి కూడా పేర్కొనేది ఈ సుత్తపీఠికలోనే పేర్కొంటారనమాట. 16 మహాజనపదాస్ గురించి కూడా. ఈ అభిధమ్మ పీఠికలో మనకి
బుద్ధుని ధర్మం గురించి, ఎథిక్స్ గురించి, వీటన్నింటి గురించి కూడా ఉంటుందన్నమాట. బుద్ధ ధర్మం గురించి అన్నింటి గురించి ఉండేది ఈ అభిధమ్మ పీఠికలో. ఓకేనండి, ఇవి దీనికి సంబంధించినవి. అయితే వినయ పీఠికలో ఏముంటుంది, మనకి బౌద్ధ భిక్షులకు సంబంధించినవి నియమాలు బౌద్ధ భిక్షులు ఎలా ఉండాలి ఏంటి అని చెప్పి వాళ్ళ నియమాలు ఉండేది వినయ పీఠికలో ఉంటుంది. మనకి సుత్త పీఠికలో బుద్ధుని యొక్క స్పీచెస్ ఉంటాయన్నమాట. ఏమేమి ఉపదేశించాడు బుద్ధుడు ఏంటి, ఆ ఉపదేశాలకు సంబంధించినవన్నీ కూడా ఉండేవి సుత్త పీఠికలో. బుద్ధుని స్పీచెస్ ఉంటాయన్నమాట, ఉపదేశాలు ఉంటాయన్నమాట. ఆయన ఉపదేశాలు ఏమేంటి అని, ఎలా ఉండాలి, బౌద్ధ భిక్షువులు ఎలా ఉండాలి, వాళ్ళ నియమాలు ఏంటి అనేది వినయ పీఠికలో. బుద్ధుని ధర్మం ఏంటి, దాన్ని ఎలా ఫాలో అవ్వాలి, దానికి సంబంధించినవన్నీ కూడా అభిధమ్మ పీఠికలో ఉంటుంది అనమాట. ఎథిక్స్, మోరల్స్ అన్నీ కూడా అభిధమ్మ పీఠికలో ఉంటాయి. ఇవి దీనికి సంబంధించినవి. ఓకేనండి, అయితే మనకి ఇక్కడ అభిధమ్మ పీఠిక దేని గురించి డెప్త్గా చెప్తుంది అంటే ఎథిక్స్, మెంటల్ ఫినామినన్, ఫిజికల్ ఇన్సైట్స్, యానిమల్ స్టోరీస్ సెకండ్ ఆప్షన్, పొలిటికల్ హిస్టరీ, అలాగే ఫోక్ టేల్స్ అని చెప్పి ఇచ్చారు. ఏదండి, ఎథిక్స్ గురించి, మెంటల్ ఫినామినా, సైకలాజికల్ ఇన్సైట్స్ గురించి ప్రధానంగా ఇది చెప్తుంది అనమాట. ధర్మం గురించి, ఎథిక్స్ గురించి, వీటి గురించి అభిధమ్మ పీఠిక చెప్తుంది. ఇది ఎన్నో బుద్ధిస్ట్ కౌన్సిల్లో చేశారంటే మూడవది. దానికి అధ్యక్షత దాని ఎవరి కాలంలో జరిగింది, అశోకుడు కాలంలో. ఎక్కడ జరిగింది, పాటలీపుత్ర. దానికి అధ్యక్షుడు ఎవరు, మొగలిపుత్త తిస్స. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ సిక్స్త్ వన్, అండ్ ఇంటర్నల్ ట్రేడ్ రూట్ డ్యూరింగ్ ద పోస్ట్ మౌరియన్ ఎంపైర్స్, ఉత్తరాపద కనెక్టెడ్ ద అని చెప్పి ఇచ్చారు. అంటే మనకి ఉత్తరాపదం, దక్షిణాపదం, అలాగే సిల్క్ రూట్ అని చెప్పి ఉంటుంది. అలాగే నార్త్ ఈస్ట్ వాయువ్యం, నార్త్ ఈస్ట్ రీజియన్ ఇవి ఉంటాయి కదా, వాయువ్యం. ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో ఆ రీజియన్స్లో ఎక్కడెక్కడ కనెక్ట్ అవుతుంది ఏంటి అని చెప్పి అడుగుతున్నారనమాట. ఇది క్వశ్చన్. ఏంటి, ఉత్తరాపద అనేది ఒక రూట్. ఆ ట్రేడ్ రూటు ఏ ఏరియాస్ని కనెక్ట్ చేస్తుంది అని చెప్పి ఇచ్చారు. వెస్ట్రన్ అండ్ సదరన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా, నార్థన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా విత్ నార్త్ వెస్ట్రన్ రీజియన్, అలాగే నార్థన్ అండ్ సదరన్ పార్ట్స్ ఆఫ్ ఇండియా విత్ నార్త్ వెస్ట్రన్ రీజియన్ అని చెప్పి ఇచ్చారు. అయితే ఉత్తర పదం ఏంటి, దక్షిణ పదం ఏంటి, పోస్ట్ మౌరియన్ ఎంపైర్స్లో ఎలా ట్రేడ్ రూట్స్ ఉన్నాయి అనేది ఒకసారి గమనిద్దాం. ఒకసారి చూద్దామండి అవన్నీ. అలా అయితే మరి ఈజీగా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ట్రేడ్ రూట్స్ మనకి మౌర్యాస్ తర్వాత ట్రేడ్స్ అనేవి బాగా అయ్యిందండి. పోస్ట్ మౌరియన్ పీరియడ్లో ట్రేడ్స్ అనేవి బాగా జరిగింది. అందుకే మనకి ఎక్కువగా ట్రేడ్ రూట్స్ ఈ పోస్ట్ మౌరియన్ రీజియన్లో, పోస్ట్ మౌరియన్ తర్వాత మనకి బాగా కనిపిస్తుంది అనమాట. మనకి దక్షిణాపద అని ఉంటుందన్నమాట. దక్షిణాపద ఈ దక్షిణాపద శ్రావస్తి నుంచి ప్రతిష్టానపురం, అంటే శ్రావస్తి టు ప్రతిష్టానపురం, ఇక్కడ జరిగిందనమాట దక్షిణాపద. ఎక్కడెక్కడ ఉంటుంది ఈ ట్రేడ్ రూటు, శ్రావస్తి టు దక్షిణాపురం. అంటే మనకి ఉత్తరప్రదేశ్ ఈ ఏరియాస్ నుంచి మన ప్రతిష్టానపురం అంటే మన ఆంధ్రప్రదేశ్ ఆ ఏరియాస్ వరకు వస్తుందన్నమాట ఈ ట్రేడ్ రూట్ దక్షిణాపద. అలాగే మనకి సిల్క్ రూట్ కూడా ఒకటి కనిపిస్తుందండి. సిల్క్ రూట్ ఇది ఎక్కడ నుంచి, చైనా టు యూరప్ గుండా వెళ్తుంది అనమాట. చైనా టు యూరప్ మధ్యలో కాందహార్ అని చెప్పి ఉంటుంది. ఆ కాందహార్ దగ్గరలో మన ఇండియా గుండా వెళ్తుంది అనమాట. అప్పుడు ఉండే మన ఇండియా ఓవరాల్గా చూసుకుంటే కాందహార్ అనే ప్లేస్ నుంచి వెళ్తుంది. అలాగే మనకి ఉత్తరాపద అనే ట్రేడ్ రూట్ కూడా ఉంది. ఉత్తరాపద ఇది ఎక్కడ నుంచి, తక్షశిల టు పాటలీపుత్ర అంటే ఎక్కడ మనకి, ఒకసారి ఇండియన్ మ్యాప్ అనుకోండి. ఇది
ఇండియా మ్యాప్ అనుకోండి. మనకి తక్షశిల అనేది ఈ ఈ ఈ దగ్గరలో ఆఫ్ఘనిస్తాన్ ఈ దగ్గరలో ఉంటుందండి. పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఆ దగ్గరలో ఉంటుంది. ఇలా పాటలీపుత్ర అనేది మనకి బీహార్ ఈ దగ్గరలో ఉంటుంది అనమాట. బీహార్ ఈ ఏరియాస్ దగ్గరలో ఉంటుంది. ఏంటిది ఎక్కడి నుంచి ఎక్కడ కనబడుతుంది? ఈస్ట్ ఉంది, అలాగే నార్త్ ఏరియాస్ ఉన్నాయి. నార్త్ ఏరియా ఆఫ్ ద ఇండియా, ప్రెసెంట్ నార్త్ ఏరియా ఆఫ్ ద ఇండియా, అలాగే ఈస్టర్న్ పార్ట్, అలాగే నార్త్ వెస్టర్న్కి కనెక్ట్ చేస్తుంది అనమాట. నార్త్ వెస్టర్న్ రీజియన్కి కూడా కనెక్ట్ చేస్తుంది ఈ ఉత్తరాపద. ఏంటండి ఈ ఉత్తరాపద? మనకి ఏంటి నార్త్ అలాగే ఈస్ట్కి అలాగే నార్త్ వెస్టర్న్ రీజియన్కి కూడా కనెక్ట్ చేసేది ఏంటి? ఉత్తరాపద ట్రేడ్ రూట్. మనకి యూరప్ నుంచి, చైనా నుంచి యూరప్కి వెళ్ళేది సిల్క్ రూట్, అది కాందహార్. ప్రధానంగా మనకు కనిపించేది ఎక్కడ అంటే పోస్ట్ మౌరియన్ డైనాసిటీస్ ఉంటాయి కదా, వాళ్ళ యొక్క ఎకనామిక్ కండిషన్స్లో మనకి ఇవన్నీ కనిపిస్తాయి అనమాట. వాళ్ళ ఎకనామీ ఎలా జరిగింది ఏంటి అని చెప్పి. ఎక్కువగా మనకి ట్రేడ్స్ కూడా బాగా జరిగింది పోస్ట్ మౌరియన్ ఏరియాస్. తర్వాతే రోమన్స్తో, యూరప్తో ఎక్కువ కనెక్టివిటీ కూడా పెరిగింది అనమాట పోస్ట్ మౌరియన్ ఎరా తర్వాతనే. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. అయితే మనకి ఇక్కడ క్వశ్చన్లోకి వెళ్తే ఏమిచ్చాడు? నార్త్ అలాగే ఈస్టర్న్. ఎందుకు? తక్షశిల టు పాటలీపుత్ర. తక్షశిల నార్త్లో ఉంది, అలాగే ఈస్టర్న్లో పాటలీపుత్ర ఉంది. నార్త్ వెస్టర్న్ రీజియన్ కూడా కలుపుతుందంట విత్ ద నార్త్ వెస్టర్న్ రీజియన్. అంటే ఉత్తరపద ఏంటి? నార్థన్ అండ్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా విత్ నార్త్ వెస్టర్న్ రీజియన్. ఇది ఇంటర్నల్ ట్రేడ్ ఆఫ్ పోస్ట్ మౌరియన్ ఎంపైర్స్ గురించి. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్ అనేది జస్ట్ అది బుక్ గురించి అండి, ఇంకా అంతకుమించి ఇంకేం లేదు. మనకి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నావల్స్ వాజ్ రిటన్ బై క్వారట్యుయెల్ హైదర్ in 1959 and is known as for its deep insights on the partition of India. పార్టిషన్ ఆఫ్ ఇండియాస్ గురించి డీప్గా డిస్కస్ చేశారు. ఆ బుక్లో ఒక నావల్స్ రచించారు. ఏంటి ఆ నావల్ అని చెప్పి ఇచ్చారు? ఆగా ఖా దరియా అనమాట. ఎవరు రచించారు? హైదర్ అనమాట. క్వారట్యుయెల్ హైదర్, ఆగా ఖా దరియా. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. ఒకసారి ఏమేమి చెప్పామో ఒకసారి చూసుకుందాం. ఓకే, మనకి పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఎప్పుడయింది? 1905లో. ఆ 1905లోనే అయ్యాక దానికి వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమాలే వందే మాతరం అలాగే స్వదేశీ ఉద్యమాలు. ఆ వందే మాతరం స్వదేశీ ఉద్యమాల్లో సపోర్ట్ చేస్తూ మనకి సంజీవని పేపర్ అలానే అమృత్ బజార్ పేపర్ కూడా మనకు కనిపిస్తాయి. అలాగే ఎప్పుడు బెంగాల్ని రద్దు చేశారు అని అంటే 1911లోని రద్దు చేయడం జరిగింది, యాన్యువల్ చేయడం జరిగింది అనమాట. అప్పుడు ఎవరు వైస్రాయ్ అంటే లార్డ్ హార్డింగ్స్. ఎవరు 1905 బెంగాల్ పార్టిషన్ అప్పుడు ఎవరు అంటే లార్డ్ కర్జన్ అనమాట, అప్పుడు వైస్రాయ్. ఇది దీనికి సంబంధించింది. మనం అంతకు ముందు క్లాసులో కూడా స్వదేశీ ఉద్యమం ఇవన్నీ చెప్పుకున్నామండి. ఒకసారి ముందు క్లాసెస్ కూడా రిఫర్ చేయండి. మిహిర్ భోజుడు ప్రతిహారాలకు సంబంధించినవి ఏ టైటిల్ ఉంది? ఆదివరాహ టైటిల్ ఉంది. ఈయన కాలంలోనే సులేమాన్ అనే అరబ్ ట్రావెలర్ కూడా వస్తాడు మిహిర్ భోజుడికి. నెక్స్ట్ పాలిగార్స్ బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఏ ప్రెసిడెన్సీ వాళ్ళు వ్యతిరేకంగా పోరాటం చేశారు అని అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఓకేనండి, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ మనకి బిల్ లీడర్స్ ఉన్నారు అని చెప్పి ఫోర్త్ క్వశ్చన్. బిల్ లీడర్స్ ఖాజీ సింగ్, భీమా నాయక్, అలానే మనకి భాగోజీ నాయక్ అని చెప్పి ఇంకో లీడర్ ఉంటారు. వాళ్ళందరూ కలిసి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేశారు. అదే బిల్ రెబిలియన్ అనమాట. ఎప్పుడు జరిగింది? ఇది 1818లో జరిగింది అనమాట. 1818 ఇది గుర్తుపెట్టుకోండి ఇయర్. బిల్ రెబిలియన్స్లో ఎవరు లీడర్స్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్కసారి ఇయర్స్ ఇవన్నీ ఇచ్చి బిల్ లీడర్స్ ఎవరు అని చెప్పి అడగచ్చు. నెక్స్ట్ అభిధమ్మ పీఠికలో మనకి ఎథిక్స్, ధర్మం గురించి అనమాట. ఎథిక్స్ గురించి, అలాగే మెంటల్ ఫినామినన్ గురించి, సైకలాజికల్ ఇన్సైట్స్ గురించి, అలాగే ధర్మం, వీటి గురించి కూడా చెప్తున్నారు అనమాట అభిధమ్మ పీఠికలో. ఈ అభిధమ్మ పీఠిక థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ జరుగుతుంది. ఆ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్ అశోకుడు టైంలో జరుగుతుంది. దానికి పాటలీపుత్ర ఎక్కడండి? పాటలీపుత్రలో జరుగుతుంది. అది మొగలిపుత్త తిస్సా
అనే ఆయన దానికి అధ్యక్షత వహిస్తాడు. ఆ అభిధమ్మ పీఠిక కూడా రచించింది ఆయనే. ఆ థర్డ్ బుద్ధిస్ట్ కౌన్సిల్లో వచ్చిన అభిధమ్మ పీఠికలో మనకి బుద్ధునికి సంబంధించినవి ధర్మాలు ఏంటి, బుద్ధిస్ట్కి సంబంధించిన ఎథిక్స్ ఎలా ఉండాలి, ఆ అన్నింటి గురించి చెప్పింది ఈ అభిధమ్మ పీఠిక. ఓకేనండి. నెక్స్ట్ ఉత్తరాపద గురించి కూడా చెప్పుకున్నాం. ఏంటి మౌర్యన్ టైమ్స్లో ఉత్తరాపద గురించి ఇచ్చారు. ఉత్తరాపద అంటే తక్షశిల నుంచి పాటలీపుత్ర వరకు వచ్చే కనెక్టివిటీని మనం ట్రేడ్ రూట్ని ఏమంటాం, ఉత్తరాపద. ఏంటండి, తక్షశిల టు పాటలీపుత్ర ఈ ట్రేడ్ రూట్స్ని మనం ఏమంటాం, ఉత్తరాపద అని అంటాం. ఉత్తరాపద. ఈ ఉత్తరాపద అనేది నార్త్ వెస్టర్న్ రీజియన్ కూడా కలుపుతుంది కదా, అందుకు ఆప్షన్ ఏంటి, థర్డ్ ఆప్షన్. ఇది హైదర్ 1959లో పార్టీషన్ ఆఫ్ ఇండియా గురించి ఒక నావల్ రాశారు. అదేంటంటే ఆగా ఖా దారియా. ఇది దీనికి సంబంధించిందండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుద్దాం. మనం మ్యాథ్స్ చెప్తాం, అలాగే సైన్స్ రిలేటెడ్ ఏవే వచ్చాయి, ఏ ఏ టాపిక్స్ నుంచి ఎన్నెన్ని క్వశ్చన్స్ వచ్చాయి, ఏ షిఫ్ట్ నుంచి ఎన్నెన్ని వచ్చాయి అనేది మనం కూడా చేసుకుందామండి. ఆర్ఆర్బి రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అవన్నీ మనం మన ఛానల్లో డిస్కస్ చేద్దాం. ఎవరైతే వినాలనుకుంటారో వాళ్ళందరికీ చాలా 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 యూజ్ అవుతుంది. ఓకేనా అండి. మీకు ఇంకా వీడియోస్ కావాలి అని అనుకుంటే మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.